కొంతమందిని చూస్తాం. వాళ్ళల్లో ఎక్కువ తేన్పులొస్తూ ఉంటాయి. అండ్ రెగ్యులర్‌గా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. గ్యాస్ పాస్ జేయడానికి. లేదంటే డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. సో, దాన్నెట్లా చూడాలి మనం? ఈ తేన్పులు రావటం అనేదేంటంటే, ఒకటి ఫుడ్ ఫాస్ట్‌గా తినే వాళ్ళకి తేన్పులెక్కువొస్తాయి. హుహు. బాగా చూ చేయకుండా ఎయిర్ ఎక్కువ మింగేసి ఫుడ్ ఫాస్ట్‌గా తినే వాళ్ళకి తేన్పులెక్కువొస్తాయి. తర్వాతేంటంటే, హై క్యాలరీ ఫుడ్స్. ఒకటేసారి ఎక్కువ ఫుడ్ తింటాము. కడుపు నిండా ఫుల్‌గా తినేయటము. తర్వాత అంటే ఇంక స్పేస్ లేనట్టు తింటాము. హ్మ్. తర్వాత ఎక్కువ స్వీట్స్ గానీ, లైక్ సపోజ్ దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ ఈట్ 1, 2, 3 బిర్యానీస్ ఎట్ ఎ టైమ్. ఆ! అట్లా తినేసారనుకోండి డెఫినెట్‌లీ తేపులు అవన్నీ వస్తాయి. ఓకేనా? ఇంకొకటేంటంటే స్టమక్‌లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ గానీ, అట్లా ఉన్నప్పుడు కూడా తేపులు అవన్నీ బాగా వస్తాయన్నమాట. ఓకే. సో, డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఈ విషయంలో అయితే? ఆహ్, తేపులు అంటే వారంకి ఒక 2, 3 టైమ్స్ వస్తున్నాయి హ్మ్. పర్వాలేదు. యూజువల్లీ గ్యాస్ట్రిక్ సమస్యలో ఏం చెప్తామంటే వారానికి ఒక 2 టైమ్స్ కన్నా తక్కువ వస్తుందంటే పర్వాలేదు. ఇట్స్ ఓకే. హ్మ్. ఫుడ్ రిలేటెడ్ అనమాట. సో, సపోజ్ ఇప్పుడు ఈరోజు బాగా స్పైసీ ఫుడ్ తిన్నాము. బాగా తేపులొచ్చినియి. అది బాడీస్ నేచురల్ రెస్పాన్స్. హ్మ్. దానికి డాక్టర్ దగ్గరికేమి ఎళ్ళక్కర్లేదు. కానీ నార్మల్ ఫుడ్ తింటున్నాము. కొంతమందికి వాటర్ తాగినా, లేకపోతే సింపుల్ పెరుగన్నం లాంటిది తిన్నా సరే తేపులు రావటము ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. దట్ ఈస్ డెఫినెట్‌లీ అబ్‌నార్మల్. బాగా స్పైసీ ఫుడ్ తింటున్నారు, ఔట్ సైడ్ చైనీస్ ఫుడ్, చైనీస్ స్టార్టర్స్ తింటున్నారు, తేపులొస్తున్నాయంటే దట్ ఈస్ బాడీస్ నేచురల్ రెస్పాన్స్ వస్తుంది. హుహు. అది కాకుండా నార్మల్ ఫుడ్స్ కూడా అవుతుంటే దెన్ డాక్టర్‌ని సంప్రదించాలన్నమాట డెఫినెట్‌గా.